తనయందు అఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు సకులయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందను పొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. బమ్మెర పోతనామాత్యులు 7వ స్కందములో పోతన మహాభాగవతములో 7వ స్కందములో పోతన గారు ప్రహ్లాద చరిత్రములో 115వ పద్యం ఇది. అంటే అయ్యా ధర్మరాజా, ఆ దానవేంద్రుని 4 కొడుకులో ప్రహ్లాదుడు హరిభక్తుడు, సమస్త ప్రాణులను తనలాగా భావించే సమదర్శి. అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి, ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించి ప్రక్కకు తొలగిపోయే గుణవంతుడు, దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరించే ఆర్త హృదయుడు ప్రహ్లాదుడు, స్నేహితులను సోదరుల్లాగా చూచుకునే సహృదయుడు, గురువులను దైవంగా కొలిచే ఆదర్శ విద్యార్థి ప్రహ్లాదుడు, హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడు ప్రహ్లాదుడు, ఈ విధమైన మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు. సో ప్రహ్లాదుడి ద్వారా మనం ఎన్ని తెలుసుకోవాలో చూడండి. స్త్రీలు ఎవరన్నా కనిపిస్తే తల్లిగా భావిస్తారంట. అంతటా ఒకే పరబ్రహ్మను చూసే మహనీయుడు ప్రహ్లాదుడని ఈ ప్రహ్లాద చరిత్రలో పోతన గారు 7వ స్కందములో 115 శీర్షపద్యం తేటగీత ద్వారా మనకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హరి ఓం తత్సత్.